బల్చారం మండలం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీఓ మహిపాల్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు భూభారతి చట్టంపై కళా ప్రదర్శనలు చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి భూభారతి చట్టం సందేశం రైతులకు వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందన్నారు. నూతన భూ చట్టంతో భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని, రైతులు, భూ యజమానులు ఏవైనా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ధరణిలో లేదని, కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సమస్యలు, అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కల్పించిందన్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు రైతులు, ప్రజలు, మేధావుల అభిప్రాయాలు, సూచనలతో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. చట్టంలోని వివరాలను తెలియజేసే కరపత్రాలను రైతులు, భూ యజమానులకు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గఫర్, డిఈఓ రాధాకిషన్, వ్యవసాయ శాఖ అధికారి పుణ్యవతి, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మన జిల్లాలో ప్రతి మండలానికి కూడా తిరిగి ఈ కొత్త భూభారతి చట్టం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఈ చట్టాన్ని అమలు చేయాలనేసి ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో, ఈ కొత్తగా వచ్చిన భూభారతి చట్టం దాని యొక్క విశిష్టతలు ఏంటి, సో దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి, పాత చట్టంలో మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండే, సో దాన్ని అధిగమించి కొత్త చట్టంలో ఏ విధమైన సంస్కరణలు చేయడం జరిగిందనేసి వివరించడానికి సో ప్రతి మండలంలో కూడా మనం అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకో కలెక్టర్ వస్తాడు, ఆయన అడిగితే ఆయన చేస్తాడేమో అనేసి రిపీటెడ్ గా పిటిషన్లు ఇస్తూనే ఉంటారు, కానీ అవి ఏవి కూడా సమస్య పరిష్కారం కాలేదు. సో దీన్ని ఉద్దేశించుకొని ఇప్పుడు మన కొత్త భూభారతి చట్టంలో హైదరాబాద్ లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజుని భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఇయర్ అంబేద్కర్ జయంతి నుంచి నెక్స్ట్ ఇయర్ అంబేద్కర్ జయంతి వరకు, అంటే సుమారుగా ఒక సంవత్సరం కాలం పాటు, ఈ సంవత్సరం కాలంలో ఎవరైనా రైతు ఇంతకుముందు ధరణీల పేరు నాది నమోదు కావాలా, నాది పట్టా, నాది కాకుండా ఇంకొకళ్ళకి అక్రమంగా పట్టా అయింది అనేసి వాళ్ళకి తెలిసి వాళ్ళ అప్లికేషన్ ఇచ్చినట్టయితే దాన్ని ఎంక్వైరీ చేసి మళ్ళా తిరిగి న్యాయబద్ధంగా ఎవరికైతే పట్టా ఉంటుందో వాళ్ళకే పట్టా మార్పిడి చేసే అధికారం మనకి భూభారతి చట్టంలో రావడం జరిగింది. సో అంటే ఒక